దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎంతవరకు నాయనా నీ కృపతోడుగా ఉంచావు, నీ కృపతోడుగా ఉంచావు తండ్రి. అయ్యా, ఇంతవరకు ప్రారంభం నుంచి ఇంతవరకు నీ సన్నిధిలో నాయన ఈ యొక్క శుక్రవారం ఉపవాస దినములో ఉపవాస ప్రార్థనలో నాయన నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కృప మాతో ఉంచినందుకు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. అట్లాగనే నాయన నీ సన్నిధిలో పాటల్లో నాయన మీ కృప మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. పాటలు పాడుటకు స్తుతించుటకయ్యా మీరిచ్చిన ధన్యత అయ్యా, మీరిచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అట్లాగనే ప్రత్యేకంగా నాయన ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థించారు, నీ బిడ్డలు ప్రార్థన చేశారు తండ్రి. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన, ప్రతి ఒక్కళ్ళు చేసిన ప్రార్థన అయ్యా మీరు ఆలకించినందుకు స్తోత్రాలు, అంగీకరించినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి బిడ్డ కూడా ఇప్పటి వరకు అయ్యా కన్నీరు కార్చారు, రోధించారు, విలపించారు, ప్రార్థించారు. నాయన నీ కొందనాలు. అనేక కుటుంబాల కొరకు ప్రార్థించారు, అనేక వ్యక్తుల కొరకు ప్రార్థించారు, వ్యవస్థ కొరకు ప్రార్థించారు, సేవకుల కొరకు ప్రార్థించారు, సంఘాల కొరకు ప్రార్థించారు, కుటుంబాల కొరకు ప్రార్థించారు ప్రభు. దేశం కోసం ప్రార్థన చేశారు, రైతుల కోసం ప్రార్థన చేశారు. ప్రతి బిడ్డ రక్షణ నిమిత్తమై ప్రార్థించారు అయ్యా. బలహీన స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థించారు. ఏ అవసరతలు, ఏ అక్కరల మధ్యలో ఉండి నీ బిడ్డలు ప్రార్థించారో తండ్రి, వాళ్ళ ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఈ సమయంలో నాయన ప్రతి ప్రార్థన ఆలకించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లాగనే మరి సమయంలో శ్రేష్టమైన నీ వాక్యములోకి వెళ్తుండగా, శ్రేష్టమైన నీ మాటల్లోకి వెళ్తుండగా ప్రభా నీ సన్నిధిలో బిడలను భద్రపరచయ్యా నీకు వందనాలు అయ్యా. నీ శ్రేష్టమైన మాటలు నాయన తండ్రి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అవునయ్యా, వాక్యమనగా మీరే, వాక్యమనగా నీ ప్రసన్నత, వాక్యమనగా నీ సన్నిధి, వాక్యమనగా నీ శక్తి, వాక్యమనగా నీ ప్రభావము తండ్రి నీకు స్తోత్రాలు. అట్టి వాక్యములోనికి వెళుతుండగా అయ్యా దేన సేవకునైన నన్ను మరొక్కసారి నీ హస్తాలకు అప్పగించుకుంటూ బలపరుచయ్యా అయ్యా. ఈ దేన సేవకుని నోటి ద్వారా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. దేన సేవకుడికి మీ జ్ఞానమును మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. అట్లాగనే ఈ వాక్యం వినబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇక్కడ వారు నీ వాక్యం వినబోతున్నారు తండ్రి. సంఘములో ఎందరైతే ఉపవాస ప్రార్థనకు వచ్చారో వాళ్ళందరూ నీ వాక్యాన్ని వినబోతున్నారు. వీరి నిమిత్తమే కాదు తండ్రి, ఈ ఛానల్ ద్వారా ఎంతమంది నీ వాక్యం వినబోతూ ఉన్నారు ప్రభు అని స్తోత్రాలు. వింటున్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలకు అప్పగించుకుంటూ బలపరచమని ప్రభా. ఎవరెవరు ఏ బాధలో ఉన్నారు, ఏ క్షోధంలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు తండ్రి, వారందరినీ ఈరోజు ఈ వాక్యము ద్వారా మీరే బలపరిచి మహిమ పొందుకోమని, నీ మాటలు వినుటకు విగ్రహించే మనస్సాక్షి గైకొన్న జీవితాన్ని వింటున్న వారు అందరికీ దయచేసి ఈ వాక్యం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కూడి ఉన్న మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికి వందనాలు తెలియజేస్తూ, దేవుని సన్నిధిలో మరింతవరకు ఆయన పాటల్లో ప్రభు తోడుగా ఉన్నాడు, అట్లాగనే ప్రార్థనలో కూడా ప్రభు తోడుగా ఉన్నారు. అందరూ కూడా భారంగా ప్రార్థన చేశారు. చాలా సంతోషం. ఇంకా సమయం ఇస్తే ఇంకా అనేకులు చేయగలరు ప్రార్థన భారంగా. అమ్మా, మీరు బలమైన ప్రార్థన చేయగలరు. కానీ ఉన్న సమయంలో మరి ప్రార్థన చేశారు, అనేకుల కొరకు ప్రార్థన చేశారు. ఎవరి కోసం ప్రార్థన చేశారంటే, మనకు ఎంతమంది అయితే బుక్లో పేర్లు చెప్పి ప్రార్థించమన్నారో అమ్మ
వాళ్ళందరి కొరకు మీరు ప్రార్థనలు చేశారు, కుటుంబాల కొరకు ప్రార్థనలు చేశారు. అట్లాగనే మరి ఇంకా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేశారు, ఇంకా ఇంకా జాబులు రాని వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు, వివాహాలు కాని వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు, ఇంకా మరి నూతన కుటుంబాలు ప్రభు మందిరానికి రావాలని ప్రార్థన చేశారు. సంఘ పరిచర్య మా విజయమ్మ కళ్ళు మూయదు, ఫంక్షన్ అయిన కాంచి కళ్ళు మూస్తున్నావు అన్న, ఫంక్షన్కు ముందు నువ్వు కళ్ళు మూయలా వద్దు. అది అమ్మా దేవుని సన్నిధిలో ఇంకా అనేకుల కొరకు మీరు ప్రార్థించారు. చాలా సంతోషం. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఈ 4 గోడల మధ్యలో ప్రార్థన చేస్తున్నాం, అవునా కాదా అమ్మా? కానీ బయట వారి పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మనమందరం ఈరోజు పేర్లు రాసి ప్రతి పేరుని పెట్టి లాస్ట్ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎంతమందినో అమ్మా ముడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, ఆదరిస్తున్న దేవుడు, గొప్ప దేవుడు. చాలా సంతోషం. అట్లాగనే మరి గత వారం అంతా ఎట్లాగున్నారు అమ్మా? అందరూ చెప్పండి ఒకసారి. అందరు సంతోషంగా చెబుతారా? దేవుని యొక్క అమ్మా ఎట్లాగున్నారు అందరూ? స్వరం పెంచాలి. అందరూ అంటున్నారు కానీ నాకు ఒక్కరి మాట కూడా స్పష్టంగా వినపట్ల. గట్టిగా దేవుని దయ వలన. ఎవరి కృపది? కేవలం దేవుని కృపే. కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానీ కాదు. మ్యాథ్యూ అన్న పాట రాశాడు. ఈ స్థితిలో ఉన్నామంటే, బ్రతికున్నామంటే ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కానీ కాదు. అందుకని మనం దేవునికి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, అంతే కదమ్మా, ఎన్ని కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించినా తక్కువే. ఆయన చేసే కార్యాల ముందు, ఆయన చూపే కృప ముందు, ఆయన చూపే ప్రేమ ముందు, ఆయన తీర్చే అవసరతల అక్కర్ల ముందు, ఆయన నడిపించే విధానం ముందు మనం ఎన్ని స్తోత్రాలు చెల్లించినా తక్కువే. నిజంగా మనం దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే మరి బయట వాళ్ళు కూడా చాలా మంది, అయ్యా మీకు మరి సంఘంలో పేరిచ్చిన తర్వాత, మరి బుక్కులో పేర్లు రాయించిన తర్వాత మాకు కూడా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మీరందరూ యెరూషలేము సంఘంలో ప్రార్థనలో పెట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, నాకు కూడా కుటుంబాలు బాగుండయి అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మాటను బట్టి యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, మంచిది. పోయిన వారం వాక్యం గుర్తుంది. ఏం చదువుకున్నాం పోయిన వారం అమ్మా? పోయిన శుక్రవారం కీర్తన 52, కీర్తన 52వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. చెప్పాలి. 52:8 వచనంలో, నేనైతే యెహోవా మందిరములో ఒలీవ మొక్కనై ఉన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి తల్లిగారు మొత్తం పదమే జ్ఞాపకం చేసుకున్నారు. ఏం పదం అది? కీర్తన 52:8లో పోయిన వారం మనం చదువుకున్నాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు గారు అంటున్నాడు. అయ్యా, నన్నెప్పుడు పచ్చగా ఉంచు. ఆ పచ్చదనం కూడా నీ సన్నిధిలో మాత్రమే. ఎక్కడ? నీ సన్నిధిలో ఒక పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఒలీవా చెట్టు వలె ఎందుకు ఉన్నానన్నాడో, ఒలీవా చెట్టును గురించి ఎన్ని చెప్పాను? ఒలీవా చెట్టుకున్న ప్రత్యేకతలు ఎన్ని? 4 ప్రత్యేకతలు. ఎంతో విలువైన లక్షణాలు కలిగినటువంటి చెట్టు, విలువైనటువంటి చెట్టు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఇందాక కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నన్ను ఒలీవా చెట్టు వలె ఉంచయ్యా, నన్ను ఒలీవా చెట్టుకి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో అటువంటి మంచి ఆత్మీయ సామర్థ్యాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఎందుకు తెలుసా?
వాక్యాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. కొంతమంది మామూలుగా ప్రార్థన చేస్తున్నారు, ఏమని? వాళ్ళని దీవించయ్యా, ఏళ్ళని దీవించయ్యా, వాళ్ళకు బలహీనత ఉందా, వీళ్ళకి బలహీనత ఉంది, మంచిదే ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని వాక్యములో కూడా వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి. అంటే తెలుసా, వాక్యాన్ని ఎత్తిపట్టడం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి మనం. ఎట్లాగా? అయ్యా, దావీదు గారి ఒలీవ మొక్క వలె ఉండాలన్నాడు, నన్ను కూడా ఒలీవ మొక్క వలె ఉంచయ్యా. సొలొమోనుకి అమితమైన జ్ఞానం ఇచ్చావు, నాకు కూడా ఆ జ్ఞానం. అంటే వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ఎత్తి పట్టడం వల్ల ఏమవుతుందంటే, నీకెన్ని వాక్యాలు గుర్తున్నాయో అర్థమవుతుంది. అంటే నీవెన్ని వాక్యాలు బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నావు. మనం క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నాం, ఏమని? అయ్యా, ఇల్లు లేని వారికి ఇల్లు, ఆహారం లేని వారికి ఆహారం. మంచిది, అది కూడా వాక్యమే కాదంటలా. కానీ కొన్ని ఆత్మీయ లక్షణాలు, కొంతమంది వ్యక్తులకున్న ఆత్మీయ లక్షణాలు మాకు కూడా కావాలని ఆ పర్సన్ ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తే మనకెంతో ఆశీర్వాదం, ఎంతో బలం. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, మంచిది. పోయిన వారం మనం చదువుకున్నాం. ఈ వారం ఐగుప్తు దేశంలో దేవుని యొక్క శక్తిని చూపించాడు దేవుడు. ఏం చూపించాడు దేవుడు? దేవుని యొక్క శక్తిని చూపించాడా లేదా? ఎవరికి చూపించాడు? ఐగుప్తు దేశంలో దేవుని యొక్క ఆయన యొక్క శక్తి ఎంత గొప్పదోనని ఎవరికి చూపించాడు? అమ్మా, మోషే గారికి చూపించాడు, అహరోనుకు చూపించాడు, ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు, దేవుణ్ణి ఎరగని వాళ్ళకు కూడా చూపించాడు. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో. అందుకనే మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? సర్వశక్తి గల దేవుడు. అందరూ అనండి. మన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకనే దేవుడు మాట్లాడుతూ మోషేకి తన్ను తాను చెప్పుకుంటున్నాడు. మోషే గారితో, మోషే, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, నేను సర్వశక్తి గల దేవుడను. అది మాట మనం చదువుకుందాం. దేవుడు అన్న మాటలేంటి? మోషే గారికి దేవునికి ఉన్న సంభాషణ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం తీయండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం దగ్గరికి రండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం దగ్గరికి రండి. అందరూ బైబిల్స్ ఉన్నవారు చూడండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం దగ్గరికి రండి. 6వ అధ్యాయములో 2-3 వచనాలు చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుడైన మరియు దేవుడు మోషేతో ఇట్లనెను. మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? నేనే యెహోవాను. ఏమన్నాడు? అందరూ అనండి, నేనే యెహోవాను అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నేనే యెహోవాను అన్నాడు. యెహోవా అన్న పదం ఉంది ఇక్కడ, జాగ్రత్తగా గమనిస్తే. ఆయన పేరేంటిది? యెహోవాను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. చూడండి, దేవుడు తన్ను గురించి చెప్పుకుంటూ, నేను దేవుడను, నేను యెహోవాను, నేనే. ఇంకా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కూడా
నేనే మిమ్మలను విడిపించిన వాడను, నేనే దాసుల గృహములో నుంచి, దాస్యత్వములో నుంచి, ఐగుప్తు దేశములో నుంచి మిమ్మల్ని వెలుపుకు రప్పించిన వాడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేనే అన్న పదం. కానీ మానవుడు మాత్రం నేనే అనకూడదు. అమ్మా, మానవుడు ఏమనకూడదు? నేనే, నా అనే పదం దేవుడు ఒప్పుకోల. అయ్యా నీది, అయ్యా నీ శక్తి, నీ బలము నీది అని మనం ప్రార్థించాలి. నాది, నేనే అన్న పదం మనకు చెందింది కాదు. ఈ పదం ఎవరికి చెందింది? ఒక్క దేవుడికి మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాంటి దేవుడైనా చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను పేరున, ఆయనకు ఒక పేరుంది, ఆయనకు ఒక పేరుంది. ఏం పేరండి? నేను సర్వశక్తి గల దేవుడను అనే పేరు నాకుంది. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. సర్వశక్తి అంటే, సర్వశక్తి అంటే శక్తి వేరు, సర్వశక్తి వేరు. మా జాగ్రత్తగా గమనిస్తే శక్తి వేరు, సర్వశక్తి వేరు. శక్తులన్నిటిపైన సర్వశక్తి కలిగినటువంటి వాడు. సర్వము అంటే, సర్వము అంటే ఇక ఈ ప్రపంచములో, ఈ యొక్క సమస్త లోకాలలో, 3 లోకాలలో, పైన ఆకాశము కింద గాని, పైన ఆకాశములో గాని, భూమి మీద గాని, భూమి కింద గాని, ఈ 3 లోకాలలో, ఈ సప్తాకాశముల మధ్యలో సర్వలోకము కూడా ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఏదైనా చేయగల దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇంకా ఆయన అంటాడు, ఆయన మహాశక్తి కలిగిన దేవుడు అంటాడు. ఇంకా పౌలు గారు ఏమంటాడు దేవుని గురించి రాస్తూ అంటాడు, మహాశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తుడే కాదు. ఎఫెసీ పత్రికలు అంటాడు 6వ అధ్యాయములో 10వ వచనములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఆయన శక్తిని గురించి మనం చెప్పుకుంటుంటే మనకెంత శక్తి వస్తుందో, మనకెంత బలం వచ్చిందో. అమ్మా, దేవుని శక్తి అంటే సామాన్యమైనది కాదు, తేలికైనది కాదు, తక్కువైనది కాదు. దేవుని యొక్క శక్తి కలిగిన వాడను. ఎందుకు ఆ మాట 6వ అధ్యాయములో దేవుడైన యెహోవా చెప్పాడంటే, 5వ అధ్యాయములో చూస్తే వాళ్ళని ఫరో రాజు ఏం చేస్తున్నాడు? ఇబ్బందులు పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇబ్బందులు పెడుతున్నాడు. ఏమి ఇబ్బందులు తెలుసా? ఇంతకు ముందు మట్టిచ్చాడు, గడ్డిచ్చాడు, ఇటుకలు చేయమన్నాడు. ఏమిచ్చాడు? మట్టిచ్చాడు, గడ్డిచ్చాడు, ఇటుకలు చేయమన్నాడు. ఎవరు? మోషే, అహరోను వాళ్ళ దగ్గరకు రాకముందు కాస్త అన్నం పెట్టాడు ఫరో రాజు. ఫరో రాజు అన్నం పెట్టాడు. మోషే, అహరోనులు వచ్చి ఫరో దగ్గరకు వచ్చి, ఈ ప్రజలు నా ప్రజలు, దేవుడు చెప్తున్నాడు, వీళ్ళని ఉత్సవం చేయటానికి అరణ్యానికి వీళ్ళని పంపించు అనగానే ఆయనకి బీపీ ఏమైంది? చెప్పాలి. బీపీ ఏమైంది? ఎక్కువైంది. ఎక్కువ ఏమన్నాడు? మీకు గడ్డిచ్చి, మట్టిచ్చి, ఇటుకలు చేయమంటే మీరు పని చేయటం కాకుండా ఊరక తిని సోమరులాగా ప్రార్థన చేయటానికి మీరు వెళ్తారా అని ఏం చేశాడు? ఆ గడ్డి ఇవ్వను, ఆ మట్టి ఇవ్వను, మొత్తం మీరే. 7వ వచనం చదవండి. 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్ళి
తామే గడ్డి కూర్చోవలను, అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకలు లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏమాత్రం తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలర్పించుటకు సెలవిమ్మని. వీళ్ళు ఈ పని చేయకపోతే సోమరులు అయిపోతారు అంటే ఈయన ఉద్దేశం ఏంటి? ఇక పని బాటలు లేనోడు ప్రార్థన చేస్తాడు అని ఈయన ఉద్దేశం, రాజుగారి ఉద్దేశం. గడ్డి ఇయ్యొద్దు, మట్టి ఇయ్యొద్దు, ఏమి ఇయ్యొద్దు, ఇంతకు ముందు లెక్క మాత్రం తగ్గొద్దు. ఇప్పుడు సగం సమయం అంతా గడ్డి కోయటానికి పోతే మరి ఇటుకలు ఎప్పుడు తయారు చేయాలి? ఇంతకుముందు గడ్డి ఇచ్చాడు కాబట్టి 1 గంటలో 100 ఇటుకలు తయారు చేశారు. ఇప్పుడు అర్ధగంట గడ్డికే పోతే అర్ధగంటలో 100 ఇటుకలు ఎట్లా సాధ్యమైతే? అప్పుడు ఆ ప్రజలందరూ వచ్చి మోషే గారిని ఏమన్నారు? అయ్యా, నువ్వు రాకముందే నయం అయ్యా, మీరు రాకముందే నయం, గడ్డి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మీరు వచ్చిన వేళ విశేషం ఏంటో గానయ్యా, ఈయనకి బీపీ ఎక్కువైంది, దయచేసి మీరు మాకు ఉత్సవం వద్దు, ఏమొద్దు, ఆరాధన వద్దు, కానీ ఈ దేశం విడిచి వెళ్ళమన్నారు. ఆ మాట మనం చదువుకుందాం దేవుని సన్నిధిలో. 21వ వచనం చూడండి. యెహోవా మిమ్ము చూసి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్ములను అసహ్యునిగా చేసి మమ్ములను చంపుటకై ఖడ్గమిచ్చితురని. ఎవరంటున్నారు? దేవుని ప్రజలు మోషే అహరోనుతో అంటున్నారు, అయ్యా మా చుట్టూ తెచ్చి మరలా వాళ్ళ చేతికి పట్టించారు, రాజుగారి చేతికి, మమ్మల్ని చంపమని మీరు వాళ్ళకి ఖడ్గం ఇచ్చారు మోషే అహరోనులు గారు. మోషే తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలు కీడు చేసితివి, నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావు? నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో వద్దకు వచ్చినప్పటి నుండి అతడి జనులకు కీడు చేయుచున్నాడు, విడిపింపను లేదనేనో. దేవుని స్తోత్రం. నేను వచ్చిన దగ్గర నుంచి ఇంకా కీడు ఎక్కువ చేస్తున్నాడయ్యా. మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంతకు ముందేమో, నే రాకముందేమో అహరోను గారు నన్ను పంపించక ముందు మాట్లాడి నువ్వు వాళ్ళని ఒక రకంగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు నువ్వు చెప్పమన్న మాట నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడయ్యా. నన్ను పంపించడం ఎందుకు? వాళ్ళకి ఎక్కువ కీడు కలిగించటం ఎందుకు? వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఎందుకని మోషే గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి కన్నీరు గారుస్తున్నాడంట. ఎందుకయ్యా నన్ను పంపించింది? వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళేమో మీరు వచ్చిన తర్వాతనే శ్రమలు ఎక్కువైనాయి, మీరు వచ్చిన తర్వాతనే ఈ ప్రార్థన అన్న తర్వాతనే శ్రమలు ఎక్కువైనాయి, ఈ ప్రార్థన లేకముందు ఉన్నాయిలే కానీ ఇన్ని బాధలు లేవు, ఈ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాతనే ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఎందుకయ్యా మమ్మల్ని వదిలిపోండి, ఈ ప్రార్థన మన దూరం అయితే శ్రమలు లేకుండా ఉంటాయని వాళ్ళకు వచ్చిన ఆలోచన. స్తోత్రం చెప్పండి. ఈ ఆలోచన ఎంతమందికి వచ్చింది? నీకు వచ్చిందా? వెరీ గుడ్, తప్పులేదు. నాకు కూడా వచ్చింది. ఏముంది, తప్పులేదు, నాకు కూడా వచ్చింది. ఇదేందయ్యా, దేవుళ్ళలోకి రాకముందేమో అసలు ఏ బాధ లేదు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏందయ్యా ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, పగవాడికి కూడా ఇటువంటి శ్రమలు రాకూడదయ్యా, ఎందుకయ్యా ఈ శ్రమలు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడైన యెహోవా మోషేతో ఇచ్చిన సమాధానం చెప్పండి ఇప్పుడు ఏముందో. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమన్నాడు. ఆ మాట, ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని మోషే గారు? ఎందుకయ్యా ఈ శ్రమలు ఎక్కువైనాయి, ఎందుకయ్యా ఈ శ్రమలు ఎక్కువైనాయి, ఎందుకయ్యా ఈ బాధలు ఎక్కువైనాయి అంటే అప్పుడు చూడండి దేవుడు ఏమన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయుచున్న దానిని నీవు నిశ్చయముగా చూసెదవు, బలమైన హస్తము చేత అతను వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే నువ్వు ప్రార్థన చేయి,
జనమందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. శ్రమలు ఎక్కువైతున్నాయని మీరు అనుకుంటున్నారు, కానీ శత్రువు నుంచి విడుదలయ్యే ముందంట ఏమి ఎక్కువైతే? శ్రమలు ఎక్కువైతాయి అంట, శ్రమలు ఎక్కువైతాయి అంట. నిజంగా ఈ సూత్రం ఎంత గొప్పదో స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ప్రజలను విడిపించే ముందు, దేవుని కార్యాలు జరిగే ముందు, దేవుని మహిమ దిగే ముందు, దేవుని ప్రసన్నత దిగే ముందు, యెహోవా యొక్క శక్తి ప్రజల్లోనికి వచ్చే ముందు సాతాను ఏం చేస్తాడు చెప్పండి? వాడు హడావుడి చేస్తాడు, హడావుడి చేస్తాడు, హడావుడి చేస్తాడు. గమనించండి, ఒక వ్యక్తిలో నుంచి దయ్యం బయటికి పోయే ముందు ఏం చేస్తాడు? పాస్టర్ గారు మీరు రాకముందు నయ్యం ప్రార్థన చేసిన కాడి నుంచి ఎక్కువైంది అన్నది ఒక ఆమె. ఏమన్నది? పాస్టర్ గారు మీరు రాకముందు అన్నది ఒక రకంగా బాధపడ్డా, ప్రార్థన చేసిన తర్వాత ఎక్కువైంది అన్నది. నేనన్నాను, అమ్మా ఎక్కువైందంటే అర్థం ఏంటంటే అది పోటానికే గుర్తు. దేవుని స్తోత్రం. అంతేగా ఎక్కువైందంటే అర్థం ఏంటి? ఎక్కువైందంటే అర్థం ఏంటంటే అది పోటానికి దాని టైం దగ్గరికి వచ్చింది, దయ్యం పోయే సమయం దగ్గరికి వచ్చింది, నీ శ్రమ పోయే సమయం దగ్గరికి వచ్చింది, కార్యం జరిగే సమయం దగ్గరకు వస్తుంది. కాబట్టి సాతాను ఏం చేస్తాడు చెప్పండి? హడావుడి చేస్తా ఉంటాడు, కిందకి మీదకి చేస్తా ఉంటాడు. ఈ కింద మీదకి చేసేటప్పుడు మనకేమైనా ఆలోచన వస్తుంది? వీళ్ళకి వచ్చిన ఆలోచనే మనకు కూడా వచ్చింది. ఏమని? వీళ్ళు ఏమన్నారు? మీరు రాకముందే బాగుందయ్యా, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మాకు శ్రమలు ఎక్కువైనాయి. కొంతమందికి బాప్టిజం తీసుకోకముందే బాగుందండి, తీసుకున్న కాడి నుంచి ఇక నాకు ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా మనస్సు స్థిమితంగా లేదండి. ఒకదానమ్మటి ఒకటి. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తం నన్ను మీరు అంగీకరించారు గనుక, నా నామాన్ని ధరించుకున్నారు గనుక నా నిమిత్తం ఏమొస్తాయి అన్నాడమ్మ దేవుడు? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఓర్చుకోండి, మీకు ప్రతిఫలం కలుగునుగాక. అమ్మ అన్నాడా లేదా? అన్నాడా లేదా? అందుకనే ఇశ్రాయేలీలు విడిపించే ముందు, దేవుని యొక్క శక్తి వచ్చే ముందు, దేవుని మహిమేంటో వారికి తెలిసే ముందంట సాతాను కార్యాలు ఎక్కువైంది. సాతానుడు ఫరోకి హృదయం ఏమైంది? కఠినపైంది. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. మోషే అడిగాడు, అయ్యా నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నీ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, అహరోను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే కొద్ది ఫరో హృదయం ఏమైందమ్మా? ఒక స్త్రీ అంటుంది, పాస్టర్ గారు మా ఆయన మనసు ఎందుకు కఠినం అవుతుందండి, నేను ప్రార్థన చేసే కొద్ది ఎంత బలంగా చేస్తానో అంత కఠినమైపోతుంది. అందరి మనసులు కఠినమైపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒక రోజున నీ మంచితనము, నీ ప్రార్థనా శక్తి, నీ ఆత్మీయ జీవితం విలువ తెలిసే రోజు రాబోతుందమ్మా. ఏ రోజు? తెలిసే రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చేంత వరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఈ శ్రమలు ఎక్కువైతున్నాయి అంటే, ఇతని మనస్సు కఠినంగా ఉందంటే ఏదో ఒక రోజున ఆ కఠినమైన మనసుకు దేవుని శక్తి అర్థమయ్యే రోజు రాబోతుందయ్యా. ప్రియ దేవుని పిల్లలారా, మనం చేయాల్సింది ఒక్కటి. ఏం చేయాలంటే ప్రార్థన. అందుకనే దేవుడు ఏమన్నాడు? ఆ ప్రార్థన చేస్తున్నటువంటి మోషే గారితో ఆయన ఏమన్నాడు? ఇప్పుడు చదవండి 2-3 వచనాలు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? మరియు దేవుడు ఎప్పుడన్నాడు ఈ మాట? దానికి ముందు వెనక చెప్పేశారు. ఎప్పుడన్నాడు? వాళ్ళు ప్రజలు ఇక మాకు విడుదల లేదేమో, మాకు ఈ కష్టాలు ఉంటాయేమో, ఈ బాధలు ఉంటాయేమో, ఈ బాధల నుంచి ఎవరు విడిపించగలరు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏమన్నాడు? మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామము నేను వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన!
నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన శక్తిని ఎవరికి తెలియపరుస్తాడో తెలుసా? ఆయన శక్తిని ఎవరికి తెలియపరుస్తాడో తెలుసా? యెహోవా అంటే ఎరగని వారికి దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుని శక్తిని తెలియపరుస్తాడు. ఈ ఫరోకు దేవుడు అంటే ఎవరో తెలియదు. ఏ ఫరోకి? ఇశ్రాయేలీలు, యాకోబు పిల్లలు ఐగుప్తు దేశానికి వచ్చిన ఫరో గారు చనిపోయాడు. అర్థమైందా? అప్పుడు ఫరో యోసేపు తెలుసు. ఫరోకి ఎవరు తెలుసు? యోసేపు తెలుసు. ఇప్పుడు వచ్చిన ఫరోకి చదవండి, మొదటి అధ్యాయం 8వ వచనం చదువమ్మ. అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. స్తోత్రం చెప్పండి. అంటే యోసేపు వేరు, కాదు, ఈ ఫరో వేరు, ఆ ఫరో వేరు. ఫస్ట్ ఉన్న ఫరోకి ఎవరు తెలుసు? యోసేపు తెలుసు. ఇప్పుడు యోసేపు ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏలటానికి వచ్చాడు. జాగ్రత్త గమనించండి. ఐగుప్తుని ఏలే రాజుని ఏమంటారో తెలుసా? ఫరో అని పిలుస్తారు. అతని పేరు ఇంకొకటి ఉంటుంది, కానీ ఐగుప్తుని ఏలికల్ని ఏమంటారు? ఫరో అంటారు. ఇప్పుడు ఈ ఫరోకి ఎవరు తెలియదు? యోసేపు తెలియదు, ఇశ్రాయేలు ప్రజలు తెలియదు, దేవుని శక్తి అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఈయనకి తెలియజెప్పటానికి దేవుడు ఏం చేశాడు? యోసేపు అంటే ఎవరో తెలియదు, దేవుడంటే ఎవరో తెలియదు, దేవుని శక్తి అంటే ఎవరో తెలియనటువంటి రాజుకి దేవుడు ఏం చేశాడు? 10 తెగుళ్ళ ద్వారా ఆయన యొక్క శక్తిని చూపించాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ప్రపంచంలో ఎవరైనా నాకు దేవుడు తెలియదు, ఎవడు యెహోవా ఎవడు అన్నాడంట. ఏమన్నాడు? యెహోవా ఎవడు. చూడండి, ఆ రాజు అన్న పదాన్ని ఒకసారి మీకు చూపిస్తా. ఆ రాజు అన్న పదాన్ని ఒక్కసారి మీకు చెప్తా. రాజుగారు, యోసేపు ఎరగని రాజుగారు ఏమన్నాడంట? 5వ అధ్యాయం దగ్గరికి రండి. 5వ అధ్యాయం దగ్గరికి రండి. 5వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు ఏమన్నాడు? ఆపండి అక్కడ. ఏమన్నాడు? అందరూ అనండి ఈ మాట. ఏమన్నాడు? యెహోవా ఎవడయ్యా? సారీ, చూసావు? ఏమన్నాడు? యెహోవా ఎవడు అంటే ఎంత గర్వంగా పలికాడు. సర్వశక్తి గల దేవుడంటే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, ఆ ఉన్నతమైన స్థితి దానికి తెలియకుండా ఏమన్నాడు? నా ప్రజలను పోనివ్వంటే యెహోవా ఎవడు? నేను ఈ ప్రజలను ఎందుకు పోనీయాలి? ఆ మాట అన్నందుకు దేవుడు ఏమి దిగి వచ్చాడు పైనుంచి? ఎట్లాగా దిగి వచ్చాడు చెప్పండి. 6వ అధ్యాయం 2వ చదివారు. నేను సర్వశక్తి గల దేవుడిగా దిగి వచ్చా. కొట్టు గట్టిగా చెప్పట్లో. ఎట్లాగొచ్చా నేను? యెహోవా ఎవరు అన్నావు గనుక, యెహోవా ఎవరు అన్నావు గనుక, యెహోవా ఎవరు అన్నావు గనుక. ఎవరు అంటే పర్వాలేదు, ఎవడు అంటే ఎంత దూరం పోయింది యెహోవాని గురించి నీ అభిప్రాయం, ఎంత దూరం పోయిందో చూడండి. ఇదే పదం ఫరో గారికి దేవుని శక్తిని చూపించాడు. ఫరో గారికి ఏం పోయించాడు? ఫరో గారి యొక్క నరనరాలు వణికేటట్టు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన సామాన్యమైన దేవుడు కాదండి. మనం నమ్ముకున్న దేవుడు సర్వ మానవాళికి దేవుని శక్తి తెలియని వాళ్ళకి ఆయన శక్తిని చూపించే దేవుడు. బైబిల్ గ్రంథములో ఈయన యెహోవా ఎవడు అన్నాడు, ఈయనకు దేవుని శక్తిని చూపించాడు. కొత్త నిబంధనలు ఇంకొక ఆయన అన్నాడంట, ప్రభువా నువ్వు ఎవడవయ్యా? దేవుని స్తోత్రం చెప్పండి.
చదవండి, ఆ మాట చదివి వినిపిస్తా, తీయండి. క్రొత్త నిబంధనలో కూడా ఇదే మాట అన్నాడు. ఆ మాట అన్న పౌలు గారికి దేవుడు శక్తిని, ఎన్ని శ్రమలు పెట్టి దేవుని మహిమను చూపించాడు, దేవుని సేవలో ఎంతగా వాడుకున్నాడో చూడండి. ఎన్ని కార్యాలు చేశాడు. తీయండి, అపోస్తుల కార్యములో నుంచి మనం 8వ అధ్యాయం చూద్దాం. దేవుని శక్తి ఏంటో తెలియని వాళ్ళకి దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు, కనబరిచే దేవుడు, దేవుడి శక్తిని చూపించే దేవుడు. చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం దగ్గరికి రండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తే 9వ అధ్యాయం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవరని అతడు అడగగా ఆయన, ఒక్కసారి స్తోత్రం చెప్పండి ఈ మాటకి. అక్కడ ఫరో గారు ఏమన్నాడు? యెహోవా ఎవరయ్యా అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? ప్రభువా, నువ్వెవరవయ్యా? ప్రభువా నువ్వెవడవు అన్నందుకు ఏమన్నాడు తెలుసా దేవుడు? సౌలా, నీవు హింసిస్తున్న యేసుని నేనే. నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు, నా బిడ్డలను హింసించటం నేను చూసా, దిగి వచ్చా, వాళ్ళకు విడుదల కోసం దిగి వచ్చా. అక్కడ ఇశ్రాయేలీలను ఫరో హింసిస్తున్నాడు. ఫరో హింసిస్తుంటే దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ సౌలు సంఘాన్ని హింసిస్తుంటే దేవుడు, స్తోత్రం చెప్పండి, అంటే తన ప్రజలను హింసించేటప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడా? అక్కడ ఇశ్రాయేలు హింసిస్తుంటే దేవుడు చూస్తూ ఉండలా, ఇక్కడ సంఘాన్ని హింసిస్తుంటే దేవుడు, మరి నిన్ను హింసిస్తుంటే, నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు శోధనలో ఉంటే దేవుడు చూస్తూ ఉండే దేవుడా? మరి జోస్యంగా చూస్తాడా? ఎగతాళిగా చూస్తాడా? లేదండి. ఆయన దిగి వచ్చి నిన్ను హింసిస్తున్న వారికి ఆయన శక్తి ఏంటో చూపిస్తాడు. అదే కోణంలో పౌలు గారితో ఒక మాట అన్నాడు, నన్ను ఎందుకు పట్టుకున్నావయ్యా నువ్వని పౌలు గారు అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ప్రభువారు. ఆ మాట ఎంత గొప్పదో చూడండి. 15వ వచనం చూడమ్మా, 15వ వచనం చూడు. పౌలు గారితో ప్రభు అన్న మాట, అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదనని. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు నేను చూపిస్తా. అంటే నా నామము ఎంత గొప్పదో శ్రమల్లో అతనికి తెలియపరుస్తా, శ్రమలు పెట్టి తెలియపరుస్తా. పౌలు గారికి సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని శక్తి అర్థం కాల. చూడండి, మనం బాప్తీసం తీసుకున్నంత మాత్రాన ఆయన శక్తి మనకు అర్థం కాదు. మల్లారాధన తీసుకుంటే శక్తి మనకు అర్థం కాదు. పాట పాడితే శక్తి మనకు అర్థం కాదు. ఆయన శక్తి ఎప్పుడు అర్థమైందో తెలుసా? మనకి శ్రమలు వచ్చినప్పుడు, మనకు బలహీనత వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకు శోధనలు వచ్చినప్పుడు అంట, ఆ శోధనలో కన్నీటి ప్రార్థన చేస్తాం చూసావా? ఆ ప్రార్థన ద్వారా ఆయన శక్తితో శ్రమల నుంచి విడిపించంట నీకు ఆయన శక్తిని తెలియజేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకు దేవుని శక్తి తెలియాలా కాదా?
మరి తెలియాలంటే మనకేమి రావాలి? ప్రార్థన రావాలా? ఏమి రావాల్సిందే? శ్రమ వస్తే మనకేం తెలిసిద్దు చెప్పండి? దేవుణ్ణి ఎరగని వాళ్ళకేమో ఆయన శక్తి తెలిసిద్ది. దేవుణ్ణి ఎరిగిన మనకు కూడా నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత విడుదల ఉందా, వాళ్ళకేమో దేవుడు అంటే ఇది, వామ్మో దేవుని గోలి బాగోబోయేది వాళ్ళకి భయం కలిగిద్ది. మనకేమో నిజంగా ప్రభువు నమ్ముకుంటే ఇప్పుడు ఆయన శ్రమ వలన శ్రమ పెట్టేవాడికి మేలు కలిగిద్ది, శ్రమ పొందుతున్న మనకే దేవునికి స్తోత్రం చెప్పండి. ఫరో రాజుకి ఏమర్థమైంది? ఇప్పుడు మరలా రండి నిర్గమాకాండం 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఫరో గారికి ఏమర్థమైంది? ఈ 10 తెగుళ్ళు తర్వాత, అయ్యా అయ్యా దయచేసి మా దేశంలో నుంచి మీరు వెళ్ళండి, మా దేశంలో ఉండొద్దు, మా దేశంలో ఉండొద్దు, మా దేశంలో ఉండొద్దు. నీ దేవుడు ఇంత శక్తి కలిగిన వాడని నాకు అర్థం కాల. ఫస్ట్ లో నేను ఏదో అనుకున్నాను కానీ, ఏదో ఊహించుకున్నాను కానీ, ఏదో తెలియని భావన ఉంది కానీ, అమ్మో యెహో ఎవడా అని అన్నానేమో, నన్ను క్షమించయ్యా, నా కుటుంబాన్ని క్షమించయ్యా, నా రాజ్యం కోసం ప్రార్థన చేసి పోతాయ్యా, నా కోసం ప్రార్థన చేయయ్యా, నా కోసం ప్రార్థన చేయయ్యా, నా కోసం ప్రార్థన చేయయ్యా. వామ్మో ఇంత శక్తి ఉందన్న సంగతి నాకు. చూడండి, ఆయన తలుచుకుంటే అహంకారులను కూడా దేవుడు ఏం చేస్తాడు? గడ్డి మేపుతాడు. ఏం మేపుతాడు? గర్వమనిచి. అయితే ఫరోను దర్శించేంత వరకు దేవుని ప్రజలు ఏం చేశారు? ప్రార్థన చేశారు. తండ్రి ఈ విడుదల ఎప్పుడయ్యా, ఈ విడుదల ఎప్పుడయ్యా, ఈ విడుదల ఎప్పుడయ్యా, ఈ విడుదల ఎప్పుడయ్యా అని వాళ్ళు ప్రార్థనలు చేశారు. ఈరోజు మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన పక్షాన ఒక ఆయన దిగి వస్తున్నాడు. ఏ దేవుడు? ఇందాక చెప్పా, సర్వశక్తి గల దేవుడు. అందానండి విజయమ్మ అనమ్మ, ఏ దేవుడు మన దేవుడు? ఇంకొకసారి అనండి, చెయ్యెత్తి చెప్పండి, ఏ దేవుడు మన దేవుడు? దేవుని స్తోత్ర. ఏ దేవుడు మన దేవుడమ్మా? సర్వశక్తి కలిగిన దేవుడు దిగి వచ్చాడు మన కోసం. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నీవు కష్టంలో ఉన్నప్పుడు, నీవు బాధలో ఉన్నప్పుడు, నీవు శోధంలో ఉన్నప్పుడు, నీవు ఇరుకులో ఉన్నప్పుడు, ఆదరించబడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్ల, దేవుని ప్రజలను వదిలిపెట్ల, దిగివచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని శక్తి ఏంటో అర్థమైంది. అయ్యా ఇంత శక్తి ఉందా, ఎంత మహిమ ఉందా, ఎంత విలువ ఉందా అని మనం జాగ్రత్తగా గమనిస్తే నిజంగా ఆయన శక్తి మనకుంటుందంటండి. ఈరోజు అపొస్తలుడైన పౌలు గారికి దేవుని శక్తి ఏంటో అర్థమైంది. ఏమర్థమైంది? దేవుని శక్తి అర్థమై ఏమన్నాడో తెలుసా? అందరూ నన్ను వదిలిపెట్టిపోయినా, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, కానీ యెహోవా దూత నా ప్రక్కన నిలవబడి నన్ను బలపరిచింది. నా ప్రక్కన నిలవబడి ఉన్న సంగతి నాకు అర్థమైంది. నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు. ఎప్పుడు అర్థమైంది పౌలు గారికి? అందరూ వదిలిపెట్టి, సేవకులు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ సేవకుడు ఒంటరి అయిపోయాడు. అప్పుడు దేవుని శక్తి ఏంటో తెలిసింది. దేవుని స్తోత్రం చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, ఏముందో తెలుసా? దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు ఉంటుందో తెలుసా? దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు ఉంటుందో తెలుసా? పేతురు పత్రిక దగ్గరికి రండి, నేను చెప్తా. దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు ఉంటుందంట? 1వ పేతురు రాసిన పత్రిక మనం జాగ్రత్తగా గమనిస్తే, మొదటి పేతురు తెద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి, మనకు అర్థమవుతుంది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక
స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుని ఆత్మ ఎప్పుడు నిలబడిద్దంట మన మీద. ఇప్పుడు మీరు చదివారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన మీద నిలబడతాడో తెలుసా? ఎప్పుడు నిలబడతాడు? క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడలా. అంటే మీరు క్రీస్తు కొరకు హింసించబడుతున్నారు చూసావా? క్రీస్తు కొరకు ద్వేషించబడుతున్నారు చూసావా? క్రీస్తు కొరకు మీరు అపహాస్యం పాలవుతున్నారు చూసావా? క్రీస్తు కొరకు మీరు శ్రమలు పడుతున్నారు చూసావా? అప్పుడంట మహిమా స్వరూపియగు ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? ఏ ఆత్మ అంటే మహిమను తెచ్చే ఆత్మ మన మీద నిలబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలుల మీద దేవుని ఆత్మ ఎప్పుడు నిలబడింది? పౌలు గారి మీద దేవుని ఆత్మ ఎప్పుడు నిలబడింది? మన మీద దేవుని ఆత్మ ఎప్పుడు నిలబడింది? ఆయన కొరకు మనము శ్రమ అనుభవించినప్పుడు, ఆయన కొరకు మనము బాధ అనుభవించినప్పుడు, యోబు గారు ఏమన్నాడు తెలుసా? దేవుని కొరకు కీడు మనం అనుభవించలేమా? ఆ కీడు అనుభవించేటప్పుడంట యోబు మీద ఎవరు నిలబడ్డారు? దేవుని ఆత్మ నిలబడి యోబు గారిని బలపరిచింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు ముగిస్తున్నా. వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, మనం భయపడవలసిన పని లేదు. దేవుడు మోషే గారికి ప్రత్యక్షమై అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నేను యాకోబుకి, అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైన దేవుడను. వారికి ప్రత్యక్షమైంది ఎప్పుడో తెలుసా? వారిని పిలిచేటప్పుడు ఆ ప్రత్యక్షతను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బలపరిచా. మిమ్మల్ని కూడా నేను ప్రత్యక్షతను కలగజేసి మిమ్మల్ని బలపరుస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, సౌలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళని బలపరిచాడు. ఈరోజు దేవుడు వాక్యమే మన ప్రత్యక్షత. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం ప్రత్యక్షత మనకి? వాక్యమే మనకు బయలుపరచబడుతుంది. దేవుని వాక్యమే మనల్ని నిలబెడుతుంది. దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, సర్వశక్తి కలిగిన దేవుడను, నేను మహాశక్తి కలిగినటువంటి దేవుడను. మరి ఆ శక్తిని పొందుకున్న ఇశ్రాయేలీలు ఎట్లాగున్నారు చెప్పండి? ఆ శక్తిని పొందుకున్న ఇశ్రాయేలీలు ఎట్లాగున్నారు? ఎట్లాగున్నారు? నేను ముగిస్తా. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు దిగివచ్చి ఆ శక్తిని ఎవరికి ఇచ్చాడు? కీర్తన 105వ అధ్యాయం చూడండి. మనం ఆదివారం చదువుకుంటున్న వాక్యంలో కీర్తన 105వ అధ్యాయంలో ఆయన అంటాడు 37వ వచనం చూడండి. దేవుడు దిగివచ్చి ఆ శక్తిని, దేవుడి శక్తిని ఎవరికి ఇచ్చాడు? అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడునూ లేకపోయెను. స్తోత్రం చెప్పండి. తర్వాత వారి వలన ఐగుప్తీలకు వారు భయం వెళ్ళినప్పుడు ఐగుప్తీలకేమో భయాన్ని కలిగించాడు, ఇశ్రాయేలులకేమో శక్తిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిచ్చాడమ్మా? సర్వశక్తి కలిగిన దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడి ఐగుప్తీలకేమో భయాన్ని కలిగించాడు, తన ప్రజలకేమో శక్తినిచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కో లేడంట. నిస్సత్తు అంటే శక్తి లేని వాడిని ఏమంటాం? నిస్సత్తువు. లేనివాడు నిస్సత్తువు. సత్తువు శక్తి పదం. గోత్రాలలో ఏ గోత్రం వాళ్ళు నిస్సత్తు చేత తొట్టిల్లిపోలేదంట. దేవుడు పని చేసినంత కాలం, దేవుడు శక్తిని చూపించినంత కాలం వాళ్ళు శక్తి కలిగి నిలబడ్డారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగింది? వాళ్ళకి శక్తి కలిగిందా? వాళ్ళకేం కలిగిందమ్మా? వాళ్ళకేం కలిగింది? గుండెల్లో భయం కలిగింది. వీళ్ళకేం కలిగింది? శక్తి వచ్చింది. దేవుని ప్రజలకేమో శక్తి వచ్చింది, వాళ్ళకేమో ఉన్న శక్తి పోయింది.
వాళ్ళకేమో ఉన్న పవర్ పోయింది, వీళ్ళకేమో లేని పవర్ వచ్చింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడవలసిన పనిలా మన తరపున ఉంది ఎవరు చెప్పండి? ఏ దేవుడు చెప్పండి? ఏ దేవుడు? ఏ దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు మనకుండగా, అయ్యా నీవు నాకున్నావు, నీవు నాకున్నావు, నా కుటుంబ పక్షాన ఉన్నావు, నా పక్షాన ఉన్నావు, నా పక్షాన ఉన్నావు, సంఘ పక్షాన ఉన్నావు, నా కుమారుడు పక్షాన ఉన్నావు, నా కుమార్తె పక్షాన ఉన్నావు, భర్త పక్షాన ఉన్నావు, అందరి పక్షా నుండి బలపరుస్తున్నావు గనుక మేము భయపడం ప్రభు అని ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.